ఓం గణేశాయ నమః. శ్రీ దుర్గాయ నమః. జై సంతోషి మాత. మన ఛానల్కి స్వాగతం. తులారాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒంటరిగా కాకుండా మరొకరి సహకారంతో ఒక గొప్ప అవకాశం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని ఒక భాగస్వామ్యం, ఒక ఒప్పందం లేదా ఒక పరిచయం మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు వారి అదృష్టాన్ని దూరం చేస్తుంది. ఆ పొరపాటు ఏమిటి? ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి సమాధానం లభిస్తుంది. చివరిలో చెప్పే ఒక సంకేతం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తులారాశి వారు సహజంగా అందరితో స్నేహపూర్వకంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. అదే ఈ సమయంలో మీకు పెద్ద బలంగా మారబోతుంది. ఒక స్నేహితుడు, వ్యాపార భాగస్వామి లేదా సహోద్యోగి లేదా బంధువు మీకు ఒక కొత్త ఆలోచనను చెప్పే అవకాశం ఉంది. మొదట అది పెద్ద విషయంలా అనిపించకపోవచ్చు, కానీ కొద్ది రోజుల్లోనే అదే మీకు కొత్త ఆదాయ మార్గాన్ని చూపే అవకాశంగా మార్చవచ్చు. అయితే ఇక్కడే ఒక సందేహం వస్తుంది. వచ్చిన ప్రతి భాగస్వామ్యాన్ని అంగీకరించాలా లేక కొందరిని మాత్రమే నమ్మాలా అనేది అర్థం కాదు. ఈ కాలంలో తులారాశి వారికి ఆర్థికంగా మంచి మార్పులు కనిపించే అవకాశం ఉంది. నిలిచిపోయిన పనులు పూర్తి కావచ్చు. వ్యాపారంలో ఒక కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేసేవారికి కొత్త బాధ్యతలు, జీతం పెరగడం లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించవచ్చు. కొంతమందికి కొత్త ఇల్లు, వాహనం లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్త కూడా వినిపించే అవకాశం ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ విజయానికి కారణం మీతో కలిసి పనిచేసే వ్యక్తులే కావచ్చు. కానీ వారిని సరైన సమయంలో గుర్తించలేకపోతే ఈ అవకాశమే దూరం అయ్యే ప్రమాదం ఉంది. మరి ఎలాంటి వ్యక్తులను ఎంచుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో ఏ ఒప్పందం పైనైనా వెంటనే సంతకం చేయకండి. ఎవరి మాట విన్నా పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. లాభం మాత్రమే చూసి తొందరపడకండి. నమ్మకమైన వ్యక్తులతోనే కలిసి పని చేయండి. చిన్న అపార్థాలను పెద్ద గొడవలుగా మార్చకండి. మీ మాట తీరు, మీ ఓర్పు మరియు మీ సమతుల్యత ఆలోచన ఈ సమయంలో మీకు అతిపెద్ద బలం అవుతాయి. ఎందుకంటే ఈ కాలంలో ఒక సరైన భాగస్వామి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఒక తప్పు భాగస్వామి మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. కానీ ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం మిగిలి ఉంది. ఈ అదృష్టం ఎక్కువగా ఏ రంగంలో కనిపించబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి రాబోయే రోజులు ఒంటరిగా పోరాడే సమయం కాదు, సరైన వ్యక్తులతో కలిసి ఎదిగే సమయం. కొన్నిసార్లు మన అదృష్టం మన చేతుల్లో కాకుండా మన పక్కన నిలిచే వ్యక్తుల రూపంలో కూడా వస్తుంది. అందుకే ప్రతి పరిచయాన్ని గౌరవించండి. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీ జీవితంలోకి వచ్చే మంచి వ్యక్తులను గుర్తించే తెలివి ఉంటే విజయం కూడా ఎక్కువ దూరంలో ఉండదు. మీ అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మీ జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, ధనం లేదా కుటుంబం ఏ రంగంలో పెద్ద మార్పు రావాలని కోరుకుంటున్నారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.